విద్యుత్ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష. సోలార్ పవర్ కు ప్రోత్సాహంపై చర్చ. ఉన్నతాధికారులతో దిశానిర్దేశం. స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ విరాళం అక్కర్లేదు. 100 కోట్ల రూపాయలు తీసుకోబోమన్న సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వాన్ని అనవసర వివాదాల్లోకి లాగొద్దని వినతి. మాకు పొంతన లేని సమాధానాలు చెప్పొద్దు. ఏఈడిపై పీసీ ఘోష్ కమిషన్ అసహనం. ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు అదృశ్యం. రామ్ గోపాల్ వర్మ కోసం హైదరాబాద్లో గాలింపు. శంషాబాద్లోని ఓ ఫామ్ హౌస్కు వెళ్లిన ఏపీ పోలీసులు. సెర్చ్ వారెంట్ లేకపోవడంతో వెనుదిరగాల్సిన పరిస్థితి. వర్చువల్ విచారణకు సిద్ధమన్న ఆర్జీవీ న్యాయవాదులు. దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం. పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచన. రేపటి నుంచి దక్షిణ కోస్తా రాయలసీమకు వర్ష సూచన. హైదరాబాద్లో క్షీణిస్తున్న గాలి నాణ్యత. ప్రమాదకర స్థాయికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. వృద్ధులు చిన్నారులపై ప్రభావం పడే అవకాశం. ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఆంక్షలు. సడలించే ప్రసక్తే లేదన్న సుప్రీంకోర్టు. నిబంధనలు అమలు చేయని అధికారులపై చర్యలకు ఆదేశం. కోల్కతాలో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశం. వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకునే అంశంపై చర్చ. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై మమత దిశానిర్దేశం. నీతితో తీసుకునే నిర్ణయాలతోనే కోపరేవులు విజయం. మహాత్మా గాంధీ చెప్పిన గెలుపు సూత్రం అదే అన్న నరేంద్ర మోడీ. ఐసీఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ కు తొలిసారిగా భారత్ ఆతిథ్యం. మణిపూర్ రాజధాని ఇంపాల్లో కోవత్తుల ఆందోళన. శాంతి న్యాయం అందించాలని డిమాండ్. విద్యార్థుల కోసం కేంద్రం 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ పథకం. అన్ని విద్యా సంస్థలకు అందుబాటులోకి ప్రపంచ అత్యుత్తమ ప్రచురణలు. 6,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. పాన్ కార్డు ఆధునీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.